శ్రీ విద్యా ఛానల్కి స్వాగతం అండి. తొలి ఏకాదశి మనకి జూలై 6న వచ్చిందండి. అంటే ఇది ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజున జరుపుకుంటాము. అయితే ఈ తొలి ఏకాదశి మనకి ముందు రోజు 5వ తారీఖు సాయంత్రం 6:58 నుండి 6వ తారీఖు రాత్రి 9:14 దాకా ఉందండి తొలి ఏకాదశి. చక్కగా గమనించండి అమ్మ, తొలి ఏకాదశి రోజు ఎవరైతే ఉదయాన్నే ప్రాతకాలంలో చక్కగా విష్ణువు దర్శనం చేసుకొని విష్ణు ఆలయంకి వెళ్ళి తులసిమాల సమర్పించి చక్కగా అదే రోజు ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ మీ చేతులతో అన్నదానం చేసినట్లయితే మీకు ఇహంలో చక్కగా సౌఖ్యము అంటే ఫెసిలిటీసు చక్కగా మనకి అన్నీ అందుకోవాల్సినటువంటి లక్ష్మీ ప్రాప్తి ఆరోగ్యం లభిస్తుంది. అలానే పరంలో మోక్షము తొలి ఏకాదశి రోజు. అయితే చాలామంది చతుర్మాస దీక్ష కూడా ఈ తొలి ఏకాదశి నుంచే మొదలు పెడతారు. దీనికే శయన ఏకాదశి అని కూడా పేరు. అంటే ఈరోజు యోగ నిద్రలోకి విష్ణుమూర్తి వెళ్ళి తిరిగి మళ్ళా కార్తీక మాస ఏకాదశి రోజు మేలుకొంటారు. దీనికే శయన ఏకాదశి, తొలి ఏకాదశి, ఇంకా చతుర్మాస దీక్ష కూడా ఇప్పటి నుంచే మొదలు పెడతారు. కొత్త బట్టలు వేసుకోవాలన్నా, కొత్త కార్యక్రమాలు స్టార్ట్ చేయాలన్నా తొలి ఏకాదశి చాలా గొప్పది. ఈరోజు చక్కగా నేను కింద మూలమంత్రం ఇస్తాను, అది చదివి విష్ణాలయంకి వెళ్ళి చిన్న తులసిమాల సమర్పించి ఇద్దరికో ముగ్గురికో అన్నదానం చేయటం వల్ల మీరు అనుకున్న పనులు, కొత్త పనులు తలపెట్టినవన్నీ చక్కగా మీకు బిజినెస్లోను, ఉద్యోగంలోను, ఇంకా వ్యాపారంలోను చక్కగా ఉన్నతి, చక్కటి ఆరోగ్యంతో అందరూ చక్కగా ఉంటారమ్మా. ఈ వీడియోని అందరూ ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సనాతన ధర్మాన్ని కాపాడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.